డీటెయిల్స్ చూద్దాం. కాసేపట్లో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కోర్టుకు హాజరు కానున్నారు. అల్లు అర్జున్ 14 రోజుల రిమాండ్ గడువులు ఇవాళ్టితో ముగియనుంది. దీంతో ఇదే కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చిన విషయాన్ని నాంపల్లి కోర్టుకు బన్నీ తెలపనున్నారు. కాసేపట్లో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కోర్టుకు హాజరు కానున్నారు. అల్లు అర్జున్ 14 రోజుల రిమాండ్ గడువు ఇవాళ్టితో ముగియనుంది. దీంతో ఇదే కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చిన విషయాన్ని నాంపల్లి కోర్టుకు బన్నీ తెలపనున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అడిగి తెలుసుకుందాం. సుజన్, నీలిమ మరికొద్ది సేపట్లోనే నాంపల్లి కోర్టుకి హీరో అల్లు అర్జున్ వెళ్ళనున్నారు. డిసెంబర్ 13న ఆయనకి నాంపల్లి కోర్టు రిమాండ్ విధించిన నేటితో ముగియనుంది. ఇదే కేసుకు సంబంధించి ఆయన మధ్యంతర బెయిల్ ను పొందడం జరిగింది 4 వారాల పాటు. అయితే ఈ కేసుకు సంబంధించి రెగ్యులర్ బెయిల్ అప్లికేషన్ కూడా ఈ రోజు ఆయన తన లాయర్లతో కలిసి అప్లై చేయనున్నారు. ఈ కేసుకు సంబంధించి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లు అర్జున్ హాజరు కావాల్సిన అవసరం ఉంది. సో దీంతోనే ఆయనతో పాటు ఆయన లీగల్ టీం, ఆయన లాయర్ అయినటువంటి నిరంజన్ రెడ్డి టీం ఎవరైతే ఉంటారో మరికొద్ది సేపట్లోనే నాంపల్లి కోర్టుకు వెళ్ళనున్నారు. రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి ఆయన ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చారో వెంటనే తన ఆఫీస్ కు వెళ్లి రెగ్యులర్ బెయిల్ కి సంబంధించిన అంశాలను ఆయన తన టీం తో చర్చించడం జరిగింది. వీరైన త్వరగా అంటే ఈ రిమాండ్ ముగిసిన వెంటనే దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా కీలకంగా చూసుకుని రెగ్యులర్ బెయిల్ అప్లై చేయాల్సిందిగా కూడా ఆ రోజు నుంచి కూడా ఆయన ప్లానింగ్ తో ఉన్నారు. సో దానికి సంబంధించి ఈ రోజు మరికొద్ది సేపట్లో ఆయన కోర్టుకు వెళ్ళనున్నారు. ఇక సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆయన పోలీసు విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక మరొకసారి కూడా ఆయనకి నోటీసులు పోలీసులు ఇవ్వనున్నారని చెప్పేసి తెలుస్తుంది. మరొకసారి కూడా ఆయన ఈ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది మరికొద్ది రోజులని. దీనికి సంబంధించి పోలీసులు కూడా మరొకసారి బన్నీకి నోటీసులు అందజేస్తారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తన రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి కూడా బన్నీ ఈ రోజు కోర్టుకు హాజరవుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సుజన్. కాసేపట్లో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కోర్టుకు హాజరు కానున్నారు. అల్లు అర్జున్ 14 రోజుల రిమాండ్ గడువు ఇవాళ్టితో ముగియనుంది. దీంతో ఇదే కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చిన విషయాన్ని నాంపల్లి కోర్టుకు బన్నీ తెలపనున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, కాసేపట్లో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నట్లుగా తెలుస్తుంది. అంటే నాంపల్లి కోర్టుకు నాకు బెయిల్ హైకోర్టు ఇచ్చింది అని చెప్పేసి తెలియజేయడానికి ఆయన వెళ్తున్నట్లు తెలుస్తుంది. సో ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? నాంపల్లి కోర్టుకు మరికొద్ది సేపట్లోనే అల్లు అర్జున్ విచారణకు హాజరు కాబోతున్నాడు. ఎందుకంటే ఇప్పటికే అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు నాంపల్లి కోర్టు రిమాండ్ చేసింది. ఈ రోజుతోటి 14 రోజుల పాటు రిమాండ్ ముగియడంతో ఆయన వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాబోతున్నాడు. మరోవైపు రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ కూడా పిటిషన్ దాఖలు చేశాడు. ఆ రెగ్యులర్ బెయిల్ కోసం మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా తన వాదనలు వినిపించబోతున్నాడు. మరోవైపు హైదరాబాద్ పోలీసులు అంటే కేసు విచారణ దశలో ఉండగానే హైదరాబాద్ పోలీసులు విడుదల చేసినటువంటి 9 నిమిషాల వీడియో కావచ్చు, కేసుకు సంబంధించినటువంటి వివరాలు మీడియాకు వెల్లడించినటువంటి అంశాలన్నింటినీ కూడా తాము కోర్టుకు తెలియజేస్తామనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే మాత్రం అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి మాట. మరికొద్దిసేపట్లో రెగ్యులర్ బెయిల్ పైన విచారణ కొనసాగుతుంది. మరోవైపు రిమాండ్ ఈ రోజుకి ముగిసింది కాబట్టి వ్యక్తిగతంగా ఈ రోజు విచారణకు హాజరైతే మరొక 14 రోజుల పాటు రిమాండ్ను కూడా ఎక్స్టెండ్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇక తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ అంశాన్ని కూడా న్యాయస్థానం ముందు ఈరోజు
తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్, మధ్యంతర బెయిల్ పైన నాంపల్లి కోర్టు ముందు కూడా తెలియజేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. 10వ తేదీ వరకు మాత్రమే మధ్యంతర బెయిల్ ఇచ్చింది, ఎందుకంటే 4 వారాల పాటు మాత్రమే మధ్యంతర బెయిల్ ఇచ్చింది. 4 వారాల తర్వాత రెగ్యులర్ బెయిల్ పొందినట్లయితే మాత్రమే అల్లు అర్జున్ బయట ఉంటాడు. ఒకవేళ రెగ్యులర్ బెయిల్ రాకపోతే 4 వారాల తర్వాత అంటే 10వ తారీఖు తర్వాత వ్యక్తిగతంగా న్యాయస్థానం ముందు అతను సరెండర్ కావాల్సి ఉంటుంది, తర్వాత రిమాండ్ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నాంపల్లి కోర్టులో ఈరోజు వాదనలు కొనసాగబోతున్నాయి. మరోవైపు బెయిల్ పిటిషన్కి సంబంధించి ప్రతివాదులుగా చిక్కడపల్లి పోలీసులను, హైదరాబాద్ పోలీసులను కూడా పార్టీ చేయడం జరిగింది. చిక్కడపల్లి పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేసి అల్లు అర్జున్ బెయిల్ ఇవ్వద్దు, మరోవైపు అల్లు అర్జున్ ఇందులో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు, A11గా ఉన్నాడు కాబట్టి అంటే ఒక మహిళ చనిపోవడానికి కారణం కాబట్టి బెయిల్ ఇవ్వద్దని ఒకవైపు పోలీసుల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తారు. మరోవైపు నిరంజన్ రెడ్డి కూడా జరిగినటువంటి పరిణామాలు, హైదరాబాద్ సిపి విడుదల చేసినటువంటి వీడియోలు, మరోవైపు కేసు కోర్టు పరిధిలో ఉండగా ఆ వివరాలన్నీ కూడా మీడియాకు తెలియజేశాడనేటువంటి అభ్యంతరాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఆ అంశాలన్నీ కోర్టు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టులో బెయిల్ మంజూరు చేయకపోతే నెక్స్ట్ హైకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. హైకోర్టులో కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసి అక్కడ కూడా వాదనలు వినిపించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం కేసు అంతా కూడా నాంపల్లి కోర్టులో కొనసాగుతుంది కాబట్టి లోయర్ కోర్టులోనే బెయిల్కు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ను మూవ్ చేశారు. మరికొద్దిసేపట్లోనే అల్లు అర్జున్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. నీలిమ అండ్ ప్రవీణ్, అల్లు అర్జున్ పోలీసు విచారణ అయితే ముగిసింది అని అనుకోవచ్చా, లేకపోతే మళ్ళీ విచారణకు పిలిచే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అయితే 10వ తారీఖు వరకు కూడా ఏ రోజైనా కూడా అల్లు అర్జున్ పిలిచేటువంటి అవకాశం ఉంటుంది. విచారణ అయితే మాత్రం ఇంకా ముగియలేదు. ఖచ్చితంగా మరోసారి అల్లు అర్జున్కు నోటీసులు జారీ చేసి విచారణ జరిపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బెయిల్ కండిషన్స్లో కానీ బెయిల్ తీర్పు కాపీలో కూడా స్పష్టంగా పేర్కొంది తెలంగాణ హైకోర్టు. మధ్యంతర బెయిల్ పొందినప్పటికీ కూడా పోలీసుల విచారణకు సహకరించాలి, పోలీసులు ఎప్పుడు నోటీసులు ఇచ్చినా విచారణకు వ్యక్తిగతంగా వెళ్ళి పోలీస్ విచారణకు సహకరించాలంటూ కూడా అందులో స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి 10వ తారీఖు లోపు ఎప్పుడైనా కూడా పోలీసులు నోటీసులు ఇవ్వచ్చు. మరోవైపు అల్లు అర్జున్ కూడా వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సంధ్యా థియేటర్ కేసులో ఇప్పటి వరకు సీన్ రీకన్స్ట్రక్షన్ జరగలేదు కాబట్టి రెండోసారి నోటీసులు జారీ చేసి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలి అనేది పోలీసులు భావిస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఈరోజు నాంపల్లి కోర్టులో జరిగేటువంటి విచారణ తర్వాత పోలీసులు ఒక నోటీస్ జారీ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే పరారీలో ఉన్నటువంటి నిందితులను కూడా పూర్తి స్థాయిలో గాలించి వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. A18గా పుష్ప 2కు సంబంధించినటువంటి నిర్మాతలు ఎవరైతే ఉన్నారో 2 నిర్మాతలని కూడా నిందితులుగా చేర్చడం జరిగింది. కాబట్టి ఈ 2 నిర్మాతలని కూడా పూర్తి స్థాయిలో నోటీసులు జారీ చేసి విచారణ జరపాలనేది ప్రస్తుతం చిక్కడపల్లి పోలీసులు భావిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. కాసేపట్లో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో కోర్టుకు హాజరు కానున్నారు. అల్లు అర్జున్ 14 రోజుల రిమాండ్ గడువు ఇవాళ్టితో ముగియనుంది. దీంతో ఇదే కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చిన విషయాన్ని నాంపల్లి కోర్టుకు బన్నీ తెలపనున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ సృజన్ అడిగి తెలుసుకుందాం. సృజన్, నాంపల్లి కోర్టుకు హాజరు కాబోతున్నారు అండ్ అంతేకాకుండా ఇంకా విచారణ అనేది ఇంకా కొనసాగుతుంది, ఇక్కడతో ముగియలేదు అని చెప్పేసి ఇంకా మళ్ళీ నోటీసులు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి సంబంధించి? ఎస్ నీలిమ, ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ మరొకసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పేసి 2 రోజుల క్రితం ఒక విచారణ జరిగిన సందర్భంలో పోలీసులు మళ్ళీ ఆయనకి చెప్పడం జరిగింది. అంటే ఎప్పుడు ఉంటుంది ఏంటి అనే దాని మీద మళ్ళీ మేము మీకు మళ్ళీ ఒక వివరణ ఇస్తాము, దీని మీద ఒక నోటీస్ అనేది ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పి పంపించడం జరిగింది. సో దానికి సంబంధించి అల్లు అర్జున్ అది పోలీసుల విచారణ ఉంటుందా లేదా, ఎప్పుడు ఉంటుందనే దాని మీద ఆయన వెయిట్ చేస్తున్న క్రమంలో మరొక పక్క ఈ కేసుకు సంబంధించి ఈ రోజుతో ఒక రిమాండ్ అనేది ముగియనున్న నేపథ్యంలో ఆయన మధ్యంతర బెయిల్ ఇప్పటికే హైకోర్టు ఇచ్చి ఉంది. సో రెగ్యులర్ బెయిల్ కు సంబంధించి
అప్లై చేసుకుంటున్న క్రమంలోనే ఈ మధ్యంతర బెయిల్ విషయాన్ని కూడా అల్లు అర్జున్ లాయర్లు ఈ రోజు నాంపల్లి కోర్టు ముందు ఉంచనున్నారు. దీంతో పాటు అటు పోలీసులకు కూడా అంటే అల్లు అర్జున్ పెట్టిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కి మీరు కూడా కౌంటర్ పెట్టుకోవాలని చెప్పేసి కూడా కోర్టు సూచించినంది. ఇక ఈ కేసుకు సంబంధించి అటు పోలీసులు తమ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. అలాగే అల్లు అర్జున్ కూడా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఆయన కూడా లీగల్ టీమ్ తో కలిసి నాంపల్లి కోర్టుకు వెళ్ళనున్నారు. తొలిసారి ఆయన కోర్టుకు వెళ్లి ఆయన రెగ్యులర్ బెయిల్ కి సంబంధించిన విచారణకు సంబంధించి ఆయన ఎదుర్కోబోతున్నారు. ఇక ఈ సంజయ్ థియేటర్ ఘటన అనేది ఎంత అంటే ఈ కేసుకు సంబంధించి బన్నీ కనుక బెయిల్ పొందితే ఒకవేళ లేని పక్షంలో రిమాండ్ ఉంది దీనికి సంబంధించి విచారణ జరిగితే తొలి నుంచి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మినిమం 5 ఏళ్లు ఆయనకి శిక్ష పడే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక ప్రచారం అయితే నడుస్తూ ఉంది. లీగల్ చాలా మంది చెప్తున్న సందర్భం ఏంటంటే A11 గా ఉన్నప్పటికీ కూడా ఇందులో టోటల్ గా ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పటి వరకు పోలీసులు 18 మంది నిందితులను పేర్కోవడం జరిగింది. అందులో A11 గా అల్లు అర్జున్ ఉన్నారు. వీరే కాకుండా మరొక 17 మంది కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాటికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ అనేవి త్వరలో విడుదల చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. ఓవరాల్ గా దాదాపు 35 మంది ఈ సంజయ్ థియేటర్ ఘటనకు సంబంధించి ఇప్పటికే నిందితులుగా పేర్కొనబోతున్నారు. ఇప్పటికీ కొంతమందిని చేశారు, మరికొంతమందిని కూడా పేర్లు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. అల్లు అర్జున్ తో పాటు ఆ రోజు సంజయ్ థియేటర్ ఘటనలో ఇన్వాల్వ్ అయి ఉన్న ఆయన పర్సనల్ టీమ్ మెంబర్స్, సెక్యూరిటీ బాడీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో అందరి మీద కూడా ఈ కేసులు అనేవి ఫిల్ అయ్యి కొంతమంది బెయిల్ పెట్టుకున్నప్పటికీ కూడా రిజెక్ట్ అయిన పరిస్థితి ప్రస్తుతం సిచ్యువేషన్ లో కనిపిస్తున్న క్రమంలో అల్లు అర్జున్ ఆ టీమ్ మెంబర్స్ కూడా ప్రస్తుతం పోలీసులు అంటే వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి విచారణకు పిలిస్తే అని చెప్పేసి దాని మీద కూడా పోలీసులు వాటి ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో వాళ్ళందరూ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా అప్లై చేసుకున్నారు. అందులో చాలా మందికి రిజెక్ట్ అయిన పరిస్థితి ఉంది. మరి కొంతమంది పోలీసులు ఎప్పుడు పిలుస్తారా అని చెప్పేసి కూడా చాలా మంది ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టుకున్న పరిస్థితి. సో ఇలా ఈ కేసుకు సంబంధించి దాదాపు 35 మంది ఇన్వాల్వ్ అయిన క్రమంలో మరికొంతమంది పేర్లు కూడా త్వరలో పోలీసులు బయటపెట్టనున్నారు. ఈ రోజు మాత్రం బన్నీ ఈ కేసుకు సంబంధించి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కి ఆయన లీగల్ టీమ్ తో మరికొద్ది సేవకులను కలిసి ఉన్నారు. 12 గంటల ప్రాంతంలో ఆయన నాంపల్లి కోర్టుకు వెళ్లి అక్కడ జడ్జి సంబంధించిన బెయిల్ పిటిషన్ కి సంబంధించిన విచారణ అయితే ఎదుర్కొనబోతున్నారు. ఇందులో పోలీసులు కూడా చిక్కడపల్లి పోలీసులకు కూడా ఒక కౌంటర్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సృజన్. బండి కూడా కిందకి వెళ్ళిపోతుంది.